హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు కథ పెళ్లి తర్వాత ప్రేమ రెండో భాగాన్ని వినేద్దాం. నువ్వు తింటావో లేదో నాకు తెలీదా అంటూ నందుకి టిఫిన్ తినిపించి జడవేసి పూలు పెట్టింది గగన. కానీ తన మనసులో మాటని మాత్రం నందుకి చెప్పాలంటేనే ఎందుకో తనకి ధైర్యం చాలటం లేదు. ఎప్పుడూ గంభీరంగా ఉండే తన అత్తయ్య తన దగ్గర మొహమాట పడడం చూసి విషయం అర్థం చేసుకుంది నందు. అత్తయ్య, చెప్పు నందు. నువ్వేం బాధపడకత్తయ్యా. నువ్వేం చెప్పాలని వచ్చావో పైకి నువ్వు చెప్పలేకపోతున్నావు, కానీ నాకు అర్థమైంది. బావని జాగ్రత్తగానే చూసుకుంటాను అని నందు అనగానే గగన ఏడుస్తూ నందుని హత్తుకుంది. నాకు తెలుసు నందు, నీ గురించి చెప్పకుండానే ఎదుటి వాళ్ళ మనసులో ఉన్న బాధని అర్థం చేసుకుంటావు తల్లి. ఇలా వల్లి ఇలా చేస్తుందని నేను అస్సలు అనుకోలేదు, కానీ మీ బావ మాత్రం తనని ప్రేమించాడు. అందుకే ఇంట్లో అందరితో మాట్లాడాను. పెద్దల సమక్షంలో పెళ్లికి ఒప్పుకున్నాను. వల్లి ఎందుకు ఇలా చేసిందో అర్థం కావడం లేదు. నా కొడుకు ముఖం చూడాలంటేనే ఏదోలా ఉంది. గుండె తరుక్కుపోతుంది అని గగన అనగానే నందు తన అత్తయ్య వెన్ను నిమురుతూ, ఊరుకో అత్తయ్య, జరిగిందేదో జరిగింది కదా. మీరు కూడా చిన్నపిల్లలా ఏడిస్తే బావకెవరు ధైర్యం చెప్తారు? నాకు నా కొడుకు గురించి భయం లేదే. నువ్వున్నావన్న ధైర్యంతోనే నేను ముందుకు అడుగు వేశాను. చెప్పు, నాకు మాటివ్వు. మీ బంధాన్ని నిలబెట్టుకుంటావా? సూటిగా అడిగింది గగన. ఆమె మాటల వెనక అర్థమేంటో తెలుసుకోలేనంత చిన్నపిల్లయితే కాదు నందు. చెప్పరా, ఇప్పుడు కాకపోయినా రేపన్న రోజున వాడిని భర్తగా యాక్సెప్ట్ చేస్తావా? గుండె పగిలిన ఆమె మనసు మాత్రం ఏం చేస్తుంది? మాటిస్తున్నాను అత్తయ్య, ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాను. ఉబికి వస్తున్న కన్నీటిని ఆపుకుంటూ అంది ఆమె. జాగ్రత్త నందు అంటూ నందుతో చెప్పాల్సిన విషయం చెప్పి బయటకొచ్చారు గగన. అమ్మా, నాకు లేట్ అవుతుంది. తన కార్ కీస్ తీసుకుని గగన్ వైపు చూశాడు. నందు, వస్తున్నాను అత్తయ్య అంటూ బయటకొచ్చింది నందు. గగన గారు నందుకి సాగ చేయటంతో ఇద్దరు పెద్దల దగ్గర ఆశీర్వాదం తీసుకుని బయటకొచ్చారు. గగన, రవిచంద్ర, ఉమా, ఉదయ్ నలుగురు మనసులోని ఒకటే ఆందోళన. ఆ ఇద్దరు ఎలా సంతోషంగా ఉంటారని. అందరి వైపు ఒక చూపు చూసి కార్ స్టార్ట్ చేశాడు హర్ష. ఆ చూపుకి అర్థమేంటో తెలియదు, కానీ అందరూ తలదించుకుని బాధపడ్డారు. నందు మాత్రం హర్ష పక్కన కూర్చొని సైలెంట్గా ఉంది. వారి ప్రయాణం కూడా సైలెంట్గానే మొదలైంది. సీటు వెనక్కి వాల్చి తలని వాల్చి కళ్ళు మూసుకున్నాడు. అతను ఎందుకు కళ్ళు మూసుకున్నాడో తెలుసుకుని విండో బయటికి చూసింది నందు. కారు కంటే వేగంగా హర్ష ఆలోచనలు, తన జీవితం ఎలా ఉండబోతుందో అన్న ఆలోచన ఆమెది. విండో బయటికి చూసి 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 విసుగు విండో క్లోజ్ చేసి టైం చూసింది. టైం 9 అవటం చూసి ఇంకా 3 గంటలు అయితేనే కానీ హైదరాబాద్ చేరుకోలేం అని ఫోన్ ఓపెన్ చేసి గేమ్ ఆడుకుంది నందు. హర్ష మాత్రం ఆలోచనలతోనే పోరాడుతున్నాడు. మరో 2 గంటల ప్రయాణం తర్వాత నందు కడుపు మీద చెయ్యేసుకుంది. ఎందుకే ఇది ఆకలి? ఊహించని విధంగా జీవితం మలుపు తిరిగిందన్న షాక్లో ఉన్న ఆమెకి ఆకలి కూడా చచ్చిపోయింది. కుటుంబానికి ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలంటే తను ధైర్యంగా ఉండాలని తన మనసుకు తనే సర్ది చెప్పుకొని, డ్రైవర్, ఏదైనా రెస్టారెంట్ ముందు కారు ఆపు. సరే మేడం. కాసేపటికి రెస్టారెంట్ ముందు కారు ఆగడంతో నందు హర్ష వైపు చూసింది. కారు ఎక్కినప్పటికీ అతని పొజిషన్ ఎలా ఉందో ఇప్పుడు కూడా అలానే ఉంది. బావా? మౌనంగా ఉన్నాడు. బావా, నాకు ఆకలి లేదు నందు. నువ్వేమన్నా తినేసిరా. కళ్ళు తెరవకుండానే సమాధానం వచ్చాడు. అతని మాటకి ఆమె ఏం మాట్లాడలేదు. డ్రైవర్ నందు వైపు చూశాడు. కారు పోని అన్నట్టు ఆమె సైగ చేయడంతో మళ్లీ మౌన ప్రయాణం మొదలైంది. బ్యాగ్లో ఉన్న వాటర్ తాగి సీటు వెనక్కి తలను వాల్చి అలా కనురెప్పలు వాల్చింది, కానీ నిద్ర కూడా కరువైంది. కాసేపటికి కారు ఇంటి ముందు ఆగడంతో హర్ష వెంటనే కారు దిగి లోపలికెళ్ళాడు. నందు కారు దిగి బ్యాగ్స్ తీస్తుంటే, మేడం, నేను తెస్తాను. వద్దు, పర్వాలేదు అంటూ చిరునవ్వు నవ్వి లగేజ్ తీసుకుని లోపలికొచ్చింది. ఇల్లంతా చూసి ఏ రూమ్కెళ్లాలో తెలియక కాసేపు ఆలోచించి స్టెప్స్ ఎక్కింది. నందు డోర్ ఓపెన్ చేసి ఉన్న రూమ్ చూసి హర్ష ఆ రూమ్లో ఉన్నాడని అర్థం చేసుకుని లగేజ్ పట్టుకుని లోపలికొచ్చింది. అప్పటికే అతను వాష్రూంలోనూ గమనించి కామ్గా అక్కడే ఉన్న సోఫాలో కూర్చుంది. పావు గంట తర్వాత బయటకొచ్చిన హర్ష ఎదురుగా ఉన్న నందుని చూసి ఏమీ పట్టించుకోలేదు. హడావిడిగా రెడీ అయి తన ల్యాప్టాప్ ఫోన్ తీసుకున్నాడు. బావా, భోజనం చేయవా? ఆకలిగా లేదు అంటూ తన కార్ కీస్ తీసుకుని హడావిడిగా ఆఫీస్కెళ్ళాడు. నందుకు అర్థమైంది అతను మాట్లాడడానికి కాదు కదా, కనీసం చూడ్డానికి కూడా ఇష్టపడట్లేదని. బావకి ఆ మాత్రం కోపం ఉండడంలో తప్పులేదు. జరిగిన సంఘటన అలాంటిది. కొన్ని రోజులు సర్దుకుపోతే తనే అన్నీ మర్చిపోయి మామూలుగా మాట్లాడతాడనుకుని టవల్ తీసుకుని ఫ్రెష్ అవడానికి వెళ్ళింది. గుడ్ మార్నింగ్ సార్. స్టాఫ్ అందరూ విష్ చేస్తున్నా ఏమాత్రం పట్టనట్టు పెద్ద పెద్ద అడుగులతో తన ఛాంబర్లోకి వచ్చాడు హర్ష. అతని ముఖం చూస్తేనే అర్థమవుతుంది మూడ్ ఆఫ్లో ఉన్నాడని. ఏంట్రా, కొత్త పెళ్లి కొడుక?
పెళ్ళై వారం కూడా కాలేదు, అప్పుడే ఆఫీస్కి వచ్చేసావు. ఏ మా వదిన అప్పుడే నిన్ను ఆఫీస్కి పంపించేసిందా అంటూ పరిహాసం ఆడాడు చరణ్ హర్ష ఫ్రెండ్. చరణ్ అంటూ చూశాడు హర్ష. ఎర్రగా ఉన్న హర్ష కళ్ళను చూసి, ఏమైందిరా, పెళ్ళికి నేను రాలేదని బాధపడుతున్నావా? నీకు తెలుసు కదరా, నిన్న నా ఎంగేజ్మెంట్. నువ్వు లేక నిజంగానే ఫంక్షన్ అంతా అప్సెట్గా అనిపించిందిరా. నీ పెళ్ళికి ఎంజాయ్ చేయాలని చాలా అనుకున్నాను, కానీ ఏంటో ఇలా జరిగింది. సర్లే, ఏదైతే అదైందిలే, కానీ మొత్తానికి కోరుకున్న అమ్మాయిని సొంతం చేసుకున్నావు కదా. స్టాఫ్ అందరికీ పార్టీ రేపిద్దామా, లేదంటే ఈరోజు నైట్ ఇద్దామా? స్టాఫ్ అందరూ పార్టీ కోసమేరా వెయిటింగు అంటూ చరణ్ తన పార్టీకి తాను చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నాడు. హర్ష మాత్రం చరణ్ మాటలు విని నవ్వుకున్నాడు. ఏంట్రా, వదిన గుర్తొచ్చిందా? నీలో నువ్వే నవ్వుకుంటున్నావు? చరణ్, నీతో మాట్లాడాలి. చెప్పరా. వల్లితో నా పెళ్లి జరగలేదురా. జరగకుండా శోభనం జరిగిందా? అంతే. చరణ్ మాటకు ఒక్కటిచ్చాడు హర్ష. అదేంట్రా అలా కొట్టేశావు, పైగా చెట్టంత మొగాన్ని పట్టుకుని? చెప్పేది పూర్తిగా విను. వల్లి నన్ను మోసం చేసింది. అంటే? ఏమీ అర్థం కాక అడిగాడు చరణ్. జరిగిందంతా హర్ష చెప్పగానే చరణ్ షాక్ అయ్యాడు. టేబుల్ మీద ఉన్న వాటర్ తాగి, ఇదేంట్రా ఇలాంటి ట్విస్ట్ ఇచ్చావు? అక్క వెళ్ళిపోయిందని చెల్లిని నీకు కట్టబెట్టారా? కానీ ఇష్టం లేని పెళ్లి నువ్వెలా చేసుకున్నావు? ఏం చేయను, అమ్మ మాటని కాదనలేక, ఎవరిని ఎదిరించలేక చేసుకుని వచ్చాను. ఇంతకీ ఈ అమ్మాయి అయినా కాపురం చేస్తుందా, లేదంటే తిను కూడా? చరణ్ మాట పూర్తి కాకుండానే ఒక్క చూపు చూశాడు హర్ష. చూడకు. అయినా ఇదేంట్రా ఇలా జరిగింది? వల్లి అలాంటిది కాదని మంచి అమ్మాయిని చెప్పావు, కానీ ఎందుకు ఇలా చేసింది? అదే కదా నాకు అర్థం కావడం లేదు. హర్ష, ఏంటి? నిజం చెప్పు. వల్లికి నువ్వంటే ఇష్టమేనా? అంటే నీ మాటలకి అర్థం అన్నాడు నొస చిట్లించి అడిగాడు హర్ష. అంటే నువ్వు తనని ప్రేమించావు కదా, తను కూడా నిన్ను ప్రేమించిందా లేదా అని. నేనంటే ఇష్టం ఉంటేనే కదరా పెళ్లికి ఒప్పుకునేది, లేదంటే ఏ అమ్మాయి ఇష్టం లేని పెళ్లికి ఒప్పుకుంటుంది? ఇదే నిజమే. కానీ ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నావు? వల్లి ఎక్కడుందో నాకు తెలియాలి. అర్థమైంది అంటూ చరణ్ ఆలోచిస్తూ, మరి ఇప్పుడు పెళ్లి చేసుకున్నావు కదా, ఆ అమ్మాయి ఎక్కడుంది? ఇంట్లోనే ఉంది. హర్ష, ఒక్క మాట చెప్తాను, కాదని అనవు కదా. ఏంట్రా? స్టాఫ్తో పాటు బిజినెస్ పార్ట్నర్స్ అందరికీ నీ పెళ్లి జరిగిందని తెలిసింది, కానీ ఎట్టి పరిస్థితుల్లో ఏం జరిగిందో ఎవరికి కారణం తెలియదు. పైగా తెలిస్తే అక్కర్లేని మాటలు, లేనిపోని కామెంట్లు చేస్తారు. నువ్వు కోప్పడను అంటే రేపు ఈవినింగ్ పార్టీ అరేంజ్ చేసి ఆ అమ్మాయిని నీ భారీగా పరిచయం చెయ్యి. మతుండే మాట్లాడుతున్నావా? మతుండే మాట్లాడుతున్నాను. పెళ్ళయి 2 రోజులు కూడా కాలేదు. నువ్వు అప్పుడే ఆఫీస్కొచ్చావు. ఈ పాటికి అందరికీ డౌట్ ఎందుకు రాదు? ఏదో జరిగిందని అందుకే చెప్పింది. చెయ్యిరా. సరే. ఏమన్నా తిన్నావా? తిన్నా, నాకు సహించదులే, కానీ ఒక కాఫీ ఇవ్వరా, తలంతా పగిలిపోతుంది. సరే ఉండు. నందు ఫ్రెష్ అయి బయటకొచ్చింది. రూమ్ అంతా చూసింది. ఎక్కడికక్కడే చిందరవందరగా ఉండడం చూసి ముందుగా రూమ్ అంతా సర్ది బయటకొచ్చి ఇల్లంతా చూసింది. పైన 2 రూమ్స్, కింద 2 రూమ్స్, వంటగది, దేవుడి గది అన్నీ చూసి ఒక్కో రూమ్ సర్దుతూనే తడిగుడ్డ పెట్టింది. చివరికి హాల్ కూడా సర్ది అన్నీ క్లీన్ చేసి కిచెన్ రూమ్కొచ్చింది. అది కూడా క్లీన్ చేసేసరికి నందు నడుం పట్టేసింది. మొత్తం అన్నీ క్లీన్ చేసి బట్టలు మిషన్లో వేసి స్నానం చేసి మళ్ళీ కిచెన్ రూమ్కొచ్చి తన కోసం ఏమన్నా వండుకుందామని చూసింది, కానీ వెజిటేబుల్స్ ఏమీ లేవు. ఫ్రిడ్జ్ ఓపెన్ చేసింది. ఎగ్స్, మిల్క్ ఉండడం చూసి మిల్క్ తీసుకుని కాఫీ పెట్టుకుంది. బ్రెడ్ అండ్ జామ్ కనిపించడంతో కొంచెం అవి కడుపులో వేసుకుని కాఫీ తీసుకుని హాల్లోకి వచ్చి రిలాక్స్గా కూర్చుని టైం చూసింది. టైం అప్పటికే 4 అవడంతో కాఫీ సిప్ చేసి హర్ష ఎప్పుడొస్తాడో తెలియక గుమ్మం బయటికి చూసింది. ఇంతలో ఫోన్ రింగ్ అవడంతో, హలో అత్తయ్య, వెళ్ళారా జాగ్రత్తగా ఇంటికి? హా అత్తయ్య. వాడేం చేస్తున్నాడు? బావ ఆఫీస్కి వెళ్ళాడు అత్తయ్య. మాట నీరసంగా వస్తుంది. ఇల్లు క్లీన్ చేసావా? అవునత్తయ్య. నీరసేమీ లేదు, ఇంటి పని చేయడం నాకు అలవాటే కదా. రేపటి నుంచి పనమ్మాయి వస్తుందిలే. వద్దత్తయ్య, ఈ పని కూడా నేను చూసుకోలేనా? నందు, ప్లీజ్ అత్తయ్య. ఏమన్నా తిన్నావా? ఇప్పుడే కాఫీ తాగాను అత్తయ్య. సరే జాగ్రత్త. బావ ఆఫీస్ నుంచి ఏ టైంకి వస్తాడత్తయ్య? తెలిసే అడుగుతున్నావా, తెలియక అడుగుతున్నావా అని గగన్ గారు అనగానే నందు నవ్వింది. అర్థమైంది అత్తయ్య, ఉంటాను అంటూ ఫోన్ కట్ చేసి బావ ఏ టైంకి వస్తాడో తెలియదు అనుకుని మిషన్లో వేసిన బట్టలు ఆరేసి బయటకొచ్చి డ్రైవర్ని పిలిచి ముందుగానే రాసుకున్న లిస్టు అతని చేతికిచ్చి, బాబాయ్, ఇబ్బంది అనుకోకపోతే లిస్ట్లో ఉన్నవన్నీ తెస్తారా? అంటే నేను మార్కెట్కి వద్దును, ఇంకా ఇంటి పని ఉంది అందుకు. బాబాయ్ అని అందంగా పిలిచావు, థ్యాంక్స్ మా. ఇబ్బంది ఏమీ లేదు. కూతురు మాటని ఎవరు కాదంటారు?
అన్నీ తీసుకొని వస్తాను అని చెప్పి డ్రైవర్ వెళ్ళగానే నందు లోపలికొచ్చి డోర్ లాక్ చేసుకుని సోఫాలో కూర్చుంది. ఎదురుగా గోడకి ఎంతో సంతోషంగా నవ్వుతున్న హర్ష ఫోటో చూసి బాధపడింది. ఆ నవ్వు చూస్తేనే తెలుస్తుంది అతని సంతోషం. అలా ఆలోచిస్తూ చిన్న చిన్న పనులు ఉంటే క్లీన్ చేసుకుంటూ బయటకొచ్చింది. గార్డెన్లో ఉన్న మొక్కలను చూసింది. ఎండ దెబ్బకి వేలిపోయి ఉండడం చూసి వాటి అన్నిటికీ నీళ్లు పోసింది. ఆ నీళ్లతోనే కాలు చేతులు ముఖం కడుక్కొని చున్నీతో ముఖాన్ని తుడుచుకుంది. అమ్మా నందు. హా బాబాయ్, ఒకసారి ఈ సరుకులన్నీ చెక్ చేసుకో. పర్లేదు బాబాయ్, ఏమన్నా కావలిస్తే రేపు ఉదయం మార్కెట్కి వెళ్తానులే అని కవర్లు తీసుకోబోతుంటే, నందు తల్లి, అవన్నీ చాలా బరువున్నాయి, నేనే లోపల పెడతాను. పర్లేదు బాబాయ్, ఒక్కటైనా మొయ్యనివ్వండి, నేనేమి అరిగిపోను అంటూ నవ్వుతూ కిచెన్ రూమ్కొచ్చి సంచులన్నీ పక్కన పెట్టింది. బాబాయ్, చెప్పు తల్లి, ఈ కాఫీ తాగండి. వద్దమ్మా, కూతురు కాఫీ ఇస్తే తీసుకోరా అని నవ్వుతూ అడిగింది. నిన్ను చూస్తుంటే స్వచ్ఛమైన పల్లెటూరి వాతావరణం చూస్తున్నట్టే ఉంది తల్లి. పుట్టి పెరిగింది పల్లెటూరు కదా బాబాయ్, స్వచ్ఛమైన పైరుగాల్లో పెరిగాను, ఆ మాత్రం ఉంటుంది కదా. ఎప్పుడు ఇలాగనే చల్లగా ఉండు తల్లి అంటూ కాఫీ తాగి అక్కడి నుంచి వెళ్ళాడు సాంబ. సరుకులన్నీ చూసుకుని వేటికవే బాక్సులో వేసి మూతలు పెట్టి అన్నీ నీట్గా సర్దుకుంది. ఉదయం టిఫిన్కి పప్పు నానబెట్టి టైం చూసింది. నందు అప్పటికే ఏడవడంతో వెంటనే స్టవ్ మీద రైస్ పెట్టి కూరగాయలు కట్ చేసి 2-3 రకాల వెజ్ కర్రీస్ వండి ఐటమ్స్ అన్నీ డైనింగ్ టేబుల్ మీద సర్దేసింది. అలాగే తను ఫ్రెష్ అయి రిలాక్స్ అయింది. హర్ష వచ్చేసరికి టైం లేట్ అవుతుందని నందుకు తెలుసు. ఫ్రిడ్జ్లో ఉన్న జ్యూస్ తాగి కాస్త ఆకలి తీర్చుకుంది. ఫోన్లో ఎప్పట్లానే క్యాండీ క్రష్ గేమ్ ఆడుతూ కాస్త టైం పాస్ చేసింది. నందు ఎంతసేపని గేమ్ ఆడుతుంది. ఫోన్ పక్కన పెట్టి తలని అలా వెనక్కి వాల్చిందో లేదు, ఉదయం నుంచి పని చేస్తూనే ఉండేసరికి వెంటనే నిద్ర పట్టేసింది నందుకి. హర్ష కూనిపాట్లు పాడుతూ పిలిచాడు చరణ్ని. ఏంటి, వర్క్ చేస్తూనే అన్నాడు. టైము జస్ట్ అరగంటరా, అయిపోతుంది వర్క్. 6 గంటల నుంచి ఈ ముక్క చెప్తూనే ఉన్నావు. టైం చూసావా, 10 అయిందిరా, ఆకలి దంచేస్తుంది, నిద్ర మత్తుతో అన్నాడు చరణ్. విసిగించకు అంటూ వర్క్లో లీనమైపోయాడు హర్ష. కాసేపటికి అతను ఫోన్ రింగ్ అవుతుంటే లిఫ్ట్ చేసి, హలో అమ్మని. చెప్పమ్మా. ఆఫీస్లో ఉన్నావా? హా అమ్మా. అక్కడ నందు ఒక్కతే ఉంది. ఈ టైం వరకు నువ్వు ఆఫీస్లో వర్క్ చేయు. ఒకరి మీద కోపం ఇంకొకరి మీద చూపించడం కరెక్ట్ కాదు నాన్న. తల్లి మాటలకి ల్యాప్టాప్ మీద చేతి వెళ్ళని పక్కకి తప్పించాడు. నందు కోసం నీకు పూర్తిగా తెలియదు హర్ష. తను పుట్టి పెరిగిందంతా పల్లెటూరు. పైగా నువ్వు తనని ఒంటరిగా ఇంట్లో వదిలేసి వచ్చావు. తను ఎలా ఉంటుందో ఏంటో ఒక్కసారైనా ఆలోచించావా? వెళ్తానమ్మా, మీరు కంగారు పడకండి. తను ఫోన్ చేసి నా దగ్గర నీ గురించి కంప్లైంట్ చేయలేదు. నీ మనసు ఏంటో తెలిసే నీకు ఫోన్ చేసి చెప్పాను. ఎట్టి పరిస్థితుల్లోనూ వల్లి మీద కోపం నందు మీద చూపించుకు. తప్పు చేసింది ఒకరైతే శిక్ష మరొకరికి వేయకూడదు నాన్న. అంటూ ల్యాప్టాప్ క్లోజ్ చేసి కార్ కీస్ తీసుకున్నాడు. ఉంటాను అని గగన అనగానే హర్ష ఫోన్ కట్ చేశాడు. ఏంటి, వాడి ఇంటికి వెళ్ళలేదా? గగన చేతిని పట్టుకుని అడిగాడు రవిచంద్ర. వాడు మనతో మాట్లాడడానికి కూడా ఇష్టపడలేదండి. చూస్తుంటే వీడి వల్ల నందు బాధపడేలా ఉంది. ఆల్రెడీ తన గొంతు కోసాం కదా, వీడు చేసే పనులకి తనకి పెద్దగా బాధ అనిపించదులే. తప్పని పరిస్థితుల్లో చేశాం కానీ కావాలని పెళ్లి చేయలేదు కదా, బాధపడుతూ అంది గగన. ఎట్టి పరిస్థితుల్లో చేసిన ఒక మనసునైతే బాధ పెట్టాం కదా. భర్త మాటలకి ఏం మాట్లాడలేదు గగన. ఆ మాటలు నిజమే కదా. ఎవర్రా ఫోన్ చేసింది? ఎవరు కాదులే, వెళ్దాం పదా. నిజంగానా? నమ్మలేక అడిగాడు చరణ్. అయితే నువ్విక్కడే తగలడు అంటూ బయటకొచ్చాడు హర్ష. అతని వెనకే చరణ్ పరుగులు తీశాడు. అమ్మో, ఆకలి దంచేస్తుంది, ముందు నన్ను ఇంటి దగ్గర డ్రాప్ చేయరా, కార్ సీట్లో కూర్చుంటూ అన్నాడు. సరే అని కార్ స్టార్ట్ చేశాడు హర్ష. హర్ష, ఏంటి? ఫోన్ చేసింది మీ రెండో మరదలా? నాంచుతూ అన్నాడు చరణ్. హర్ష వెంటనే కారు ఆపి, ఇంటికి వెళ్తావా లేదంటే ఇక్కడే వదిలేనా? కుదురుగా ఉంటాను, కారు పోని అని చరణ్ అనగానే హర్ష కార్ స్టార్ట్ చేసి చరణ్ని ఇంటి దగ్గర డ్రాప్ చేసి తను ఇంటికి బయలుదేరాడు. దారి పొడవునా వల్లి ఆలోచనలే. ఆమెతో ఊహించుకున్న అందమైన జీవితం గుర్తుకొచ్చేసరికి హర్ష మనసు భారంగా మారింది. కాసేపటికి కారు ఇంటి ముందున్న పార్కింగ్ ప్లేస్లో పార్క్ చేసి కాలింగ్ బెల్ కొట్టాడు. గాఢంగా నిద్రపోతున్న నందు ఒక్కసారిగా ఉలిక్కిపడి లేచింది. మరోసారి కాలింగ్ బెల్ మోగడంతో వెంటనే పైకి లేచి టైం చూసింది. 10:30 అవడంతో బావ వచ్చాడని అర్థం చేసుకుని డోర్ ఓపెన్ చేసింది. అతనేం మాట్లాడకుండా లోపలికొచ్చి సోఫాలో బ్యాగ్ పెట్టి అలా కూర్చున్నాడు. కిచెన్ రూమ్కెళ్ళి వాటర్ తెచ్చి, బావా నీళ్ళు. వద్దు అంటూ సోఫా వెనక్కి వాలి కళ్ళు మూసుకున్నాడు. అతను ఇంకా మాట్లాడ్డని అర్థమై బ్యాగ్ లోపల పెట్టి బయటకొచ్చి మరో సోఫాలో కూర్చుంది.
అలా గంట తర్వాత టైం చూసింది. 12 అవడంతో ఆకలికి తట్టుకోలేక బావా! బావా! మౌనంగానే ఉన్నాడు. బావా! అంది. అయినా పలకలేదు. బావా! అని గట్టిగానే పిలిచింది. ఏంటి? అని మత్తుగా కళ్ళు తెరిచి అడిగాడు. స్నానం చేయి, భోజనం వడ్డిస్తాను. నాకు ఆకలిగా లేదు. నువ్వు భోజనం చేసి పడుకో. ఎన్ని రోజులు ఆకలి వేయదు? ఆ ప్రశ్నకి అతను ఏం సమాధానం చెప్పలేదు. స్నానం చేసి రా బావా, భోజనం వడ్డిస్తాను. నా ఆకలి చచ్చిపోయింది. ఎప్పటికీ ఆకలి వేయదు. తన రూమ్‌కెళ్తూ అన్నాడు. నందు ఇంకేం మాట్లాడలేదు. ఒక ప్లేట్‌లో భోజనం పెట్టి పక్కన పెట్టింది. ఇంకా తన ఆకలికి తట్టుకోలేక భోజనం చేసి హర్ష కోసం ప్లేట్ తీసిన భోజనం పట్టుకుని హర్ష రూమ్‌కొచ్చింది. అప్పటికి అతను బెడ్ మీద గాఢంగా నిద్రపోతున్నాడు. పక్కన ప్లేట్ పెట్టి రూమ్ అంతా చూసింది. సోఫా ఖాళీగా కనిపించడంతో తనక్కడే సెటిల్ అయింది. తను మాత్రం ఏం చేస్తుంది? హర్ష ఎంత బాధపడుతున్నాడో తనకు అంతకు మించి రెట్టింపు బాధ. తెల్లవారింది. సూర్యకిరణాలు ఫేస్ మీద పడేసరికి బద్ధకంగా కళ్ళు తెరిచాడు హర్ష. టైం అప్పటికే 8 అవడంతో ఫాస్ట్‌గా పైకి లేచి టవల్ తీసుకుని వాష్‌రూమ్‌కెళ్ళాడు. 6 గంటలకే నిద్రలేచిన నందు ఇంటి పని, వంట పని అన్నీ చేసి సోఫాలో కూర్చుంది. స్నానం చేసి రెడీ అయి బయటకొచ్చాడు హర్ష. హాల్‌లో కూర్చొని టీవీ చూస్తున్న నందును చూసి అతనేం మాట్లాడలేదు. అతని రాకను గమనించిన నందు, బావా! లేచావా? దా టిఫిన్ పెడతాను అంది. మౌనంగా ఉన్నాడు. ఆకలి చచ్చిపోదు, వేస్తూనే ఉంటుంది. కానీ జీవితం ముందుకు వెళ్ళాలంటే మన నిర్ణయాలు సరైనవే ఉండాలి. అప్పుడు ఆకలేంటి, మనసు కూడా తేలిగ్గా ఉంటుంది. మనసులో మాటని చెప్పింది నందు. మౌనంగా ఉన్నాడు. టిఫిన్ చేయి బావా. మా అక్క చేసిన పనికి అందరి మీద ఉన్న కోపం నీ మీద నువ్వెందుకు చూపించుకుంటున్నావు? ఇప్పుడు కాకపోయినా రేపన్న రోజున అక్క కోసం తెలుస్తుంది కదా. మౌనంగా ఉన్నాడు. నీ ఇష్టం బావా. నీకు చెప్పేంత దాన్ని కాదు కానీ టిఫిన్ చేసి ఆఫీస్‌కెళ్ళు అంటూ మౌనం వహించింది నందు. కానీ ఎంతకీ హర్ష నుంచి సమాధానం రాకపోవడంతో తలెత్తి చూసింది. అప్పటికే అతను కారు దగ్గర నుంచుని ఫోన్ మాట్లాడడం చూడగానే నందు కంట్లో సన్నటి తడి. అతను కాల్ కట్ చేసి ఆఫీస్‌కెళ్ళాడు. వెళ్తున్న అతన్నే చూస్తూ ఉండిపోయింది నందు. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్‌లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేసి షేర్ చేయండి. మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.